మలాకీ గ్రంథం తర్వాత 600 సంవత్సరాలు చీకటి కాలం నడిచింది. దేవుడు ఈ భూమి మీద ఏ మానవుడితో కూడా దర్శించడం కానీ, ఏ మానవుడిని కూడా తన యొక్క ప్రభావంతో పలకరించడం కానీ జరిగించలేదు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ఆ చీకటి కాలం ముగిసిపోయిన తర్వాత తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మానవాళికి అంతటికి రక్షణ అనుగ్రహించాలని తన ప్రణాళిక కొరకు ఒక పరిశుద్ధురాలు కొరకు ఆయన వెతుకుతూ ఉండగా బెత్లెహేములో ఉన్నటువంటి, యూదా దేశం బెత్లెహేములో ఉన్నటువంటి కన్య అయినటువంటి మరియా ఆయన దృష్టికి కృప పొందినదిగా అయింది. అప్పుడు ఆయన తన కుమారుణ్ణి ఆమె గర్భం ద్వారా ఈ లోకానికి పంపించాలని నిర్ణయించుకుని ఒకానొక దినాన ఆమె తన ఇంటిలో ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్న సమయంలో దేవుడు తన దూత అయినటువంటి గాబ్రియేలును ఆమె వద్దకు పంపించాడు. ఆ దూత ఆమెతో ఇలా అంటుంది, మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి మరియా, భయపడకుము, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండెను. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనెను గనుక పరిశుద్ధుడై దేవుని పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఇదిగో ప్రభు దాసరాలను, మీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఆ దూత మరియతో ఆ శుభవచనం చెప్పిన తర్వాత అప్పటికే నజరేతునికి ప్రదానము చేయబడింది. మరియ గర్భవతి అయినటువంటి సంగతి యోసేపునకు వారి ద్వారా నేను ఏ విధముగానైనా ఏం చేయాలని అర్థము కాక అటు ఇటు తిరుగుతూ ఏదో ఆలోచిస్తూ ఒక నిర్ణయం మరియా గర్భవతి మరియా తనను విడిచిపెట్టాడు. మరియా మంచిది కాదు.
ఎలాగైనా నేను ఈ ప్రధానాన్ని, ఈ ఎంగేజ్మెంట్ని నేను తెచ్చేసుకోవాలి అని ఆలోచిస్తూ మరియను విడిచిపెట్టదు అని నిర్ణయించుకుని ఉదయాన్నే లేచి అవి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు యోసేపు. అప్పుడు దేవుడు మరలా యోసేపు దేవుని దూతను అతని వద్దకు పంపించింది. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది. ప్రభువా, నన్ను క్షమించు. వెడవెడగా నుంచుంటారా? అలాగూ ఆలోచించుకుని ప్రభు యొక్క ఆలోచనకు లోబడి యోసేపు వెళ్ళి విడిచిపెడదామనుకున్న తన భార్యగా చేసుకోవాలనుకున్న మరియను చేర్చుకున్నాడు. అదే సమయంలో అప్పటికి ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోదు రాజు ప్రజలందరూ కూడా తమ యొక్క పేరు నమోదు చేసుకుని జనసంఖ్యలో వారు చేర్చబడాలని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అయ్యో, నేను తప్పు చేశాను. నేను మరియను ఇప్పుడే వెళ్ళి వివాహం చేసుకుంటాను. మరియా, నేను వివాహం చేసుకుంటాను. అలా మరియను చేర్చుకున్న తరువాత ప్రజాసంఖ్యలో వారి యొక్క పేరు నమోదు చేసుకున్నటకు వారి గ్రామమైనటువంటి బెత్లెహేముకు వారు బయలుదేరి చాలా దూరం ప్రయాణిస్తూ ఉన్నారు. ఆ సమయానికి మరియా నిండు చూలాలుగా ఉండి పురిటి నొప్పులతో బాధపడుతూ ఉండగా స్థలము కొరకు వెతుకుతూ ఉన్నారు. ఇక్కడ స్థలం లేదమ్మా, వేరే చోటుకి వెళ్ళి. మరియం నడవలేక సుడివడి అయ్యా నిండు మరియం నా భార్య నిండు జోలాలి, కొంచెం ఇంట్లో చోటుంటే ఇవ్వండి. మా ఇంట్లో స్థలం లేదయ్యా. అక్కడ మీకు కావాలంటే పశువుల పాక ఉంది, కావాలంటే అక్కడికి వెళ్ళండి. సత్రములో యేసయ్యా నీకు స్థలమే దొరకలే.
అరే ముసలోడా, చెప్పరా చంటోడా. ఇలా చలి బాగా జోరుగుందిరా. అవునరా ముసలోడా, అవునరా ముసలోడా, ఈరోజు చలి బాగా జోరుగుందిరా. చిటికలేరు రండ్రా, కత్తిలేరు. సరేరా ముసలోడా. అటేదో అలిగడుకుందిరా, గొర్రెలర్స్ని ఏదో వచ్చినట్టుంది, చూసిరంట్రా. అక్కడేం లేదురా ముసలోడా. అవునరా ముసలోడా. అరే ముసలోడా, చెప్పరా పెద్దోడా. జనమంతా రాజు దగ్గరికి వెళ్తున్నారంటరా ప్రజాసంఖ్య రాపించుకోవడానికి. మనం కూడా అందామా? వెళ్దాంరా. ఆ రాజు కాదురా, మన కోసం రచ్చకుడు పెడతాడ్రా. తాత, ఏదో అలిగడుకుందిరా, మళ్ళీ అదేదో గొర్రెలర్స్ని చూసిరంట్రా. ఏం లేదురా ముసలోడా. తాత, చంటాడా. నేను పుట్టిన కాడి నుంచి చెప్తున్నా, రచ్చకుడు పుడతాడా పుట్టడా? అవునరా ముసలోడా, నేను పుట్టిన దగ్గర నుంచి చెప్తున్నా, ఇంకా రక్షకుడు పుట్టలేదురా. రచ్చకుడు పుడతాడ్రా, మన కోసం ఖచ్చితంగా పుడతాడ్రా. ముసలోడా, ఏదో అలిగడుకుందిరా. అరే కల్లాపి అడిగిలో అవుతున్నాయి ఎలా రే. డర్ డర్ డర్. భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు. వంశీగా ఉంటే బాగుంది. చెప్పాను కదరా, రచ్చకుడు పుడతాడని. రచ్చకుడు పుట్టాడంటరా. అరే రచ్చకుడు పుట్టాడు కదా, ఏం చేస్తావరా? అరే రచ్చకుడు పుట్టాడు కదరా, చూడటానికి వెళ్దామా? రచ్చకుడు పుట్టాడు కదరా, చూడటానికి వెళ్దామా? అరే ఆ రచ్చ
దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు గొప్పలు ఉందిరా ముసలాడా, నా దగ్గర ఉందిరా. నా దగ్గర గొర్రె పిల్ల ఉందిరా. నా దగ్గర కూడా ఉందిరా ముసలాడా. నా దగ్గర కూడా ఉందిరా గొప్ప. నా దగ్గర కూడా ఉందిరా ముసలాడా. అదరా పోదాము పెద్దోడా, అదంతా వెళ్దాం రచ్చగడ చూడడానికి. పోదాము ముసలాడా సంబరం చేసుకుంటూ సంతోషంగా దేవుని స్తుతిస్తూ
మంత్రి, మన పరిపాలనలో రాజ్యం ఎలా ఉన్నది? రాజా, తమరి పరిపాలనలో రాజ్యము బహుగా విస్తరించినది. మరి కట్టడాల సంగతి ఏమి? తమను సూచించినట్లుగానే ప్రజల వద్ద నుండి పన్నులు ముక్కుపిండి మరియు వసూలు చేసి కట్టిస్తున్నారు. జయము జయము మహారాజా, మిమ్మల్ని దర్శించడానికి కొందరు జ్ఞానులు తూర్పు దేశం నుంచి చెప్తున్నారు. ప్రవేశపెట్టండి. ఆసీనులు కండి. జ్ఞానులారా, తమరి రాకకు కారణమేమి? మహారాజా, మేము తూర్పు దేశపు జ్ఞానులం. ఆకాశంలో ఒక వింత నక్షత్రము చూచి ఇలాగ వచ్చి నక్షత్రమా? మహారాజా, మేము ఖగోళ శాస్త్రంలో ఒక వింత నక్షత్రాన్ని పరిశోధిస్తున్నాం. వింత నక్షత్రమా? ఆ నక్షత్రాన్ని పరిశోధించగా అది ఒక మహనీయుని జన్మకి సూచనని, ఆ మహనీయుడు యూదుల రాజుగా పుట్టాడని ఆయన దర్శించి ఆయన పూజింప వచ్చితిమి. అవునా? యూదులకు రాజు నేనే కదా? నాకు తెలియకుండా యూదుల రాజు పుట్టాడా? మంత్రి, ఆ విషయం ఏంటో తెలుసుకోనండి. ఎవరెక్కడ? చిత్తం మహారాజా. వెంటనే శాస్త్రులను ప్రవేశపెట్టండి. శాస్త్రుల వారు మహారాజు గారు పిలుస్తున్నారు. శాస్త్రుల వారిని మహారాజు పిలుస్తున్నారు. జయం జయం మహారాజా, జయం జయం. ఆశీనులు కండి. శాస్త్రులారా, వీరు తూర్పు దేశపు జ్ఞానులు. యూదుల రాజుగా పుట్టిన వారిని దర్శింపచేసి వచ్చినారు. ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టినాడో మన గ్రంథాలలో పరిశీలించి తెలియపరచండి. రాజా, మీకా గ్రంథంలో ఇలా రాయబడి ఉన్నది. యూదయ బెత్లెహేంలోనే ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఏమాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు అను నా ప్రజలను పరిపాలించు అధిపతివి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. విన్నారు కదా జ్ఞానులారా? యూదుల రాజుగా పుట్టిన వారిని మీరు వెళ్ళి దర్శించండి, మేమును వచ్చి పూజించదము. మంత్రి, విన్నావు కదా? నాకు తెలియకుండా యూదుల రాజు పుట్టాడంట. ఇంకెక్కడ యూదుల రాజు?
యూదుల రాజు అంట. ఇంకెక్కడ యూదుల రాజు? మనము వెళ్ళి ఆ యూదుల రాజుని పూజించేదము. జయము జయము మహారాజా, జయము జయము. వెంటనే వెళ్ళి 2 సంవత్సరాలలోపు పిల్లలను వెతికి సంహరించండి. మంత్రి, యూదుల రాజు అంట. ఇంకెక్కడ యూదుల రాజు? మనము వెళ్ళి ఆ యూదుల రాజుగా పుట్టిన వారిని మనము వెళ్ళి పూజించేదాము. అలాగే రాజా, మనము వెళ్ళి పూజించేదాము.
Hey!